ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఒక డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో కపుల్ ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్గా ట్రై చేస్తారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు, మరి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అని వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేసి ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా రెగ్యులర్ పీరియడ్ వచ్చి ఆడవాళ్ళకి వయసు 35 ఇయర్స్ కన్నా తక్కువ ఉండి, ఇంకా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, అంటే ఇంతకుముందు స్కాన్స్‌లో ఏదన్నా గర్భసంచిలో గడ్డలున్నాయని, లేదా ఇంతకుముందు ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందని, లేదా మగవాళ్ళలో ఇంతకుముందు బీజం కిందకి జారి లేదని ఏదైనా సర్జరీ అయ్యుండి, ఇలాంటి ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళు కాంట్రసెప్షన్ వాడకుండా 1 ఇయర్ పాటు రెగ్యులర్‌గా, అంటే వారానికి కనీసం 2, 3 టైమ్స్ అన్నా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది 1 ఇయర్‌లో 80% ఛాన్స్ ఉంటది. ఇదే 2 ఇయర్స్‌కి చూస్తే 90% ఆఫ్ ద కపుల్స్‌కి ప్రెగ్నెన్సీ రావాలి. సో 1 ఇయర్ పాటు రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ ఉండి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, మీరు అప్పుడు ఖచ్చితంగా ఒక ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించాలి. ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, మీ వైఫ్ ఏజ్ 35 ఇయర్స్ దాటింది, హస్బెండ్ బాగా స్మోక్ చేస్తారు, ఇంతకుముందు ఏదన్నా మీకు సర్జరీ ఏదన్నా అయింది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కేవలం 6 మంత్స్ మాత్రమే న్యాచురల్‌గా ప్రయత్నం చేయాలి. 6 మంత్స్‌కి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. ఒక డాక్టర్‌ని సంప్రదించినప్పుడు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయాలి? సో చాలామంది ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ అవ్వడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి, చాలా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు అని. బట్ ఇనీషియల్ విజిట్‌లో మీకు కేవలం 2, 3 టెస్ట్‌లు చేసి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అండ్ మీకున్న సొల్యూషన్స్ ఏంటి, మీకు కౌన్సెలింగ్ చేస్తాం. మీరు రాంగానే ట్రీట్మెంట్ అయితే డెఫినెట్‌లీ స్టార్ట్ చేయలేము. ఎందుకంటే ఇవాల్యుయేషన్ అనేది ఫస్ట్ జరగాలి. సో ఒక కపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ డీటెయిల్డ్‌గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. సో వాళ్ళు వయసెంత, వాళ్ళేం పని చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ ఆక్యుపేషన్‌కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఆర్ హజార్డ్స్ ఉన్నాయా? వాళ్ళ ప్రొఫెషన్‌కి సంబంధించి వాళ్ళకేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళెప్పుడు కూర్చొనే ఉంటారు. కొంతమంది నైట్ షిఫ్ట్స్ అంటారు, నైట్ సరిగ్గా నిద్ర వాళ్ళకుండదు. వ్యవసాయం చేసే వాళ్ళలో కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువ చూస్తాము. ఎందుకంటే వాళ్ళు పురుగుల మందు అయ్యి వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి దానివల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా వాళ్ళ ప్రతి ఒక్క చిన్న విషయం గురించి ప్రతి డీటెయిల్‌ని కనుక్కుంటాం. ఆడవాళ్ళకి పీరియడ్ రెగ్యులారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా? పెయిన్ ఎక్కువ ఉంటుందా? పీరియడ్‌కి ముందు పెయిన్ ఉంటుందా? ఇలా మొత్తం డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఆడవాళ్ళకి ఫస్ట్ ముఖ్యంగా చేయాల్సింది వెజైనల్ స్కాన్. సో యోని ద్వారా మనము గర్భసంచి సైజ్, షేప్, గర్భసంచిలో ఏమైనా గడ్డలున్నాయా? అండాశయం ఎలా ఉంది? అండాశయంలో ఎగ్స్ ఫాలికల్ నంబర్ ఎలా ఉంది అనేది చూస్తాం. ట్యూబ్స్ నార్మల్‌గా స్కాన్‌లో మనకు కనిపించదండి. ట్యూబ్ టెస్ట్ అనేది సెపరేట్‌గా చేస్తాం. మగవాళ్ళలో ఫస్ట్ చేయాల్సింది వీర్య కణాల పరీక్ష. సో వీర్య కణాల పరీక్షలో కణాలు ఎలా ఉన్నాయి, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అని ఒక రిపోర్ట్ ఇస్తాం. సో ఈ బేసిక్ టెస్ట్‌లు చేస్తాము. కొంతమందికి కొన్ని సింప్టమ్స్ ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్‌లు కూడా చేస్తాము. అండ్ దీంతో దాదాపుగా వీళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది, నెక్స్ట్ వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. థాంక్ యూ.